హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈ రోజు మీ ముందుకు మరికొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ తీసుకొని వచ్చేసామండి. అండ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నటువంటి ఆల్ హైదరాబాద్ బేగం బజార్ జ్యువెలరీ అన్నీ కూడా మన దగ్గర సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సింగిల్ ఐటమ్ కొరియర్ చేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి. సో షిప్పింగ్ మీకు పైన కనిపిస్తుంది కదండి 400 రూపీస్ అనేది, అది మాత్రం ఫైనల్ ప్రైస్ అనమాట. ఎక్స్ట్రా మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఐటమ్ యొక్క ప్రైస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇది సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము. అండ్ కాంబోస్లో ఉన్నవి మాత్రం మీరు కాంబోస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది, అవైతే మీకు సింగిల్స్గా రావన్నమాట. సో ఓవరాల్గా ఇదండి. అండ్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూస్తుంటే వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్గా విని తెలుసుకోండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చెప్తాను. మీకు అన్ని విధాలుగా ఓకే అనుకున్న తర్వాతే మీరు ముందుకు వచ్చేసి పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఓకే అనుకుంటే నో ప్రాబ్లం అండి. జస్ట్ మన కలెక్షన్ చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా అనిపించే కింద కామెంట్లో పెట్టండి. సో సిఓడి ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు హ్యాపీగా అన్ని డౌట్స్ క్లియర్ అయిన తర్వాత పర్చేస్ చేయండి. అలా కాకుండా మన కలెక్షన్స్ చూస్తున్నా కూడా అంటే ప్రెజెంట్ ట్రెండింగ్ ఏం కలెక్షన్స్ ఉన్నాయి, మార్కెట్లోకి ఎలాంటి కొత్త మోడల్స్ వస్తున్నాయి, అండ్ ఆన్లైన్లో వీటి ప్రైస్ ఎంత ఉంది, ఆఫ్లైన్లో ఎంత ప్రైస్ ఉన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి విండో షాపింగ్ లాగా మీకు ఉంటుందన్నమాట. మనం కొనకపోయినా సరే ఛానల్ చూస్తూ ఉండొచ్చు కదా. ఆ విధంగా ఇది ఏమవుతుందంటే మీరు అలా కంటిన్యూగా చూడడం వల్ల అట్లీస్ట్ కొనడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ మీరు మాకు హెల్ప్ చేసినట్లయితే సరిపోతుందండి. అని చెప్తున్నాను కదండి, ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో చాలామందికి మ్యాట్ ఫినిషింగ్ నచ్చదు, బట్ ప్రెజెంట్ అయితే మ్యాట్ ఫినిషింగ్ చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ వాటిలో విక్టోరియన్ మెహందీ కూడా బాగా క్రేజ్లోకి వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ పాలిష్ని ఎంత ఇష్టపడుతున్నారో మ్యాట్ కూడా అంతే నచ్చుతున్నాయండి. వాటిలో డిజైన్స్ వాటి ఫినిషింగ్ అవి కూడా వేరేలా ఉంటున్నాయి అనమాట. సో అన్ని రకాలుగా పెట్టుకుంటేనే కదా బాగుంటుంది. అండ్ అలా మీరు మ్యాట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అది కూడా కొంతమందికి చాలా బాగుంటుందండి. ఈ మ్యాటింగే కొంచెం డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే సూపర్ లుక్ వస్తాయి. నేను రీసెంట్గా చెక్ చేసి చూశాను. అదే ఫెయిర్గా ఉన్న వాళ్ళకంటే కూడా డస్కీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవి ప్యూర్ గోల్డ్ పాలిష్ లుక్ అయితే రావు. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి మీరు బయట ఎక్కడైనా షాప్స్లో చూసిన తర్వాతే పర్చేస్ చేయడానికి ఇష్టపడండి. ఇకపోతే ఎందుకంటే మీకు వచ్చిన తర్వాత మేడం డల్గా ఉంది, మాకు నచ్చలేదు అనే రీజన్తో రిటర్న్ తీసుకోము. కాబట్టి మళ్ళీ తర్వాత మీరు ఫీల్ అవ్వకుండా ఒకసారి ప్రోడక్ట్ని ఎవరి దగ్గర రియల్గా చూసినాకైనా పర్చేస్ చేయండి. అంటే ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ చాలామంది ఫొటోస్ పెట్టమంటారు. వెరీ సారీ అండి, ఫొటోస్ పెట్టడం అనేది నాట్ పాసిబుల్. మాకుండే బిజీ షెడ్యూల్లో మళ్ళీ ఇక్కడ వీడియో తీసి పెట్టడం వరకే పాసిబుల్ అవుతుందండి. ఫోన్లో స్టోరేజ్ కూడా సరిపోవట్లేదు. సో ఎంత స్టోరేజ్ పెట్టుకుంటాం చెప్పండి, డిలీట్ చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. సో మీరు వీడియోలో చూసిన పిక్ని స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ అడిగితే వన్స్ మేము చెక్ చేసిన తర్వాత అవైలబిలిటీకి రిప్లై ఇస్తామండి. కంపల్సరీ వర్కింగ్ అవర్స్ని ఫాలో అవ్వాలి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మాత్రమే షాప్ ఓపెన్గా ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ అయిపోతుందండి. సో నేను అవైలబిలిటీని ఖచ్చితంగా మీకు నేను ఇన్ఫామ్ చేయలేను, ఎందుకంటే షాప్ క్లోజ్ చేశాక నేను మళ్ళీ చూసి చెప్పలేను కదా. సో బిఫోర్ 6 లోపు మీరు మ్యాక్సిమం అవైలబిలిటీని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మేము అవైలబిలిటీ చెప్పిన తర్వాత వితిన్ 1 అవర్లో మీరు పేమెంట్ చేయాలండి. పేమెంట్ నెంబర్ కూడా సేమ్ ఇదే నెంబరు 7989311651 ఉంటుంది. ఆ నెంబర్కి పే చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక్కసారి పేమెంట్ చేశాక దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ, లేకపోతే అడ్రస్ చేంజ్ చేయడం కానీ, ప్రోడక్ట్ చేంజ్ చేయడం కానీ కుదరదు. సేమ్ మీరు ఏదైతే బుక్ చేస్తుంటారో అదే మీరు ఒక్కసారి పేమెంట్ చేశారంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి. ఇన్ కేస్ మా దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చి స్టాక్ లేకపోవడం కావచ్చు, లేదా బ్రేక్ అయ్యి ఉండొచ్చు, అలాంటి రీజన్స్ ఉంటే మాత్రం మీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. అదర్వైజ్ మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయడం, రిటర్న్ చేయడం లాంటివి ఉండండి. అమౌంట్ కూడా మీకు రీఫండ్ చేయడం అయితే కుదరదు. బై మిస్టేక్ ఏదైనా రీజన్స్ వల్ల అది ఏదైనా కావచ్చు, ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మీ ఆర్డర్ అమౌంట్ని మీరు నెక్స్ట్ ఆర్డర్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఇన్ని కలెక్షన్స్ ఏదో ఒక ఐటమ్ నచ్చుతుంది కదా, వాటిలో అయితే చూసి బుక్ చేసుకోండి. సో రీఫండ్ అనేది మాకు చాలా కష్టం అండి, అందువల్ల మేము రీఫండ్ అయితే చేయలేము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ప్రోడక్ట్ వచ్చింది, రావడానికి ఎంత టైం పడుతుందని అడుగుతారు. 1 వీక్ to 10 days అనేది ప్రోడక్ట్ డెలివరీ టైమింగ్ అండి. సో ఒక్కొక్కసారి 5 daysలో వస్తుంది. ఏరియాని బట్టి డిపెండ్ అవుతుందండి. అండ్ మేము పంపించిన సర్వీస్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. కొంతమంది ఏమంటారంటే ఊరు పేరు చెప్పి మా ఊరికి ఎన్ని డేస్లో వస్తుంది చెప్పండి అంటారు. అలా కాదండి, ఖచ్చితంగా మీ దగ్గర ఒక 10 రోజులు టైం ఉంది, పర్వాలేదు ఒక 2 రోజులు అటు ఇటు అయినా అనుకున్నప్పుడే బుక్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే నేను మ్యాక్సిమం తీసుకోనండి, ఎందుకంటే టైం అనేది గుర్తుండదు. కొన్నిసార్లు మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి డిస్పాచ్ చేయడము. బై మిస్టేక్ అదే రోజు మీ ఆర్డర్ కనుక మిస్ అయిపోయింది అనుకోండి, చాలా ఇష్యూ వచ్చేస్తుంది. కాబట్టి సో 2 daysకి డెలివరీ కావాలి, 3 daysకి డెలివరీ కావాలని అయితే ఎవరు కాంటాక్ట్ చేయకండి. నేను అసలు ఆర్డర్స్ తీసుకోను, ఇది నాకు పాసిబుల్ కూడా అవ్వదన్నమాట. ఓకేనా, ఈవెన్ నాకు ఆర్డర్ లేకపోయినా సరే ఓకే, కానీ మరీ అంత ప్రెజర్ తీసుకోలేము కదా, అందుకో చెప్తున్నాను. 10 days టైం ఈజీగా ఉంది అనుకుంటే తీసుకోండి. అండ్ 10 days తర్వాత మీకు ఫంక్షన్ ఉన్నా సరే బుక్ చేసేటప్పుడే చెప్పండి. సో డేట్ను మాకు ఫంక్షన్ ఉంది, సో కొంచెం ముందుగానే చూడండి మేమంటే మ్యాక్సిమం 1 or 2 days లోపు మీకు ప్యాక్ చేసి కొరియర్ చేయడానికి ట్రై చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్స్ కూడా వితిన్ 3 days లోపు ప్యాకింగ్ అయిపోయి కొరియర్ అయిపోతాయండి.
బై మిస్టేక్ ఫోన్ స్క్రోల్ అవ్వడం వల్ల కావచ్చు, హ్యాంగ్ అవుట్ అవ్వడం వల్ల కావచ్చు, వర్కర్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా రీజన్స్ వల్ల ప్యాకింగ్స్ అవ్వడం మిస్ అయిపోతే అది అలా మిస్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫంక్షన్ చెప్పారంటే కంపల్సరీ మేము చెక్ చేసుకుంటాం అనమాట. అండ్ ట్రాక్స్ అనేవి కొంచెం లేట్గానే వస్తాయండి, వెంటనే ట్రాకింగ్స్ అయితే రావు. చాలామంది ఈరోజు బుక్ చేసి మా డిస్పాచ్ అయ్యేలా చెప్పండి అని రేపు మెసేజ్ చేస్తారు. అలా తెలియదండి. ఇవన్నీ కూడా ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా వర్కర్స్ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. సో వర్కర్స్ ప్యాక్ చేస్తారు, కొరియర్ అతను వచ్చి తీసుకువెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకుంటారు. ట్రాక్ స్లిప్స్ అనేవి నాకు ఆ నెక్స్ట్ డే సెండ్ చేస్తారనమాట. సో నాకు ట్రాక్ స్లిప్స్ వచ్చే వరకు నాకు డిస్పాచ్ అయిందా లేదా అనేది తెలియదు. కాబట్టి నాకు ట్రాక్ స్లిప్స్ వచ్చిన తర్వాత ఓకే తెలుస్తుంది. ఒక్కోసారి మిస్ అయిపోతాయి, చెప్పాను కదా వర్కర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండరు కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది. మీకు 7 days అయినా ప్రోడక్ట్ రాలేదు అని అనుకుంటే ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేయండి. ఇండియన్ పోస్ట్లో అయితే 10 days పక్కా పడుతుంది. బట్ 7th day ఒకసారి నాకు మెసేజ్ చేయండి మీరు, మ్యామ్ 7 days అయ్యింది, సో డిస్పాచ్ ఎందులో ఒకసారి చెక్ చేసేయండి అంటే నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. చెక్ చేసి మీకు ప్రోడక్ట్ డిస్పాచ్ అయితే ఓకే, లేదు అనుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను నేను. ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయాలండి. పార్సల్ ఓపెనింగ్ వీడియో, చాలా మందికి ఓపెనింగ్ వీడియో తెలియదు. ఇప్పటికీ ఇన్ని ఆన్లైన్ పర్చేసింగ్ జరుగుతున్న 1000 మంది కొంటున్నా కూడా ఇంకా కొత్తగా తీసుకునే వాళ్ళు చాలామంది మర్చిపోతారు. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా అంతే, అంటే ప్రతిసారి తీసుకుంటున్నాం ఐటమ్ మంచిగా వచ్చేస్తుందని చెప్పేసి వీడియో తీయరు. ఆ టైంలోనే మీ బ్యాడ్ లక్ అయిపోయి ఐటమ్ డ్యామేజ్ వచ్చిందనుకోండి, ఫుల్లీ కొలాప్స్ అయిపోతారు. కాబట్టి కంపల్సరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో తీయాలి అండి. ఆన్లైన్లో కొంటున్నామంటే మనం చేయాల్సిందే. చేసి ఏ డ్యామేజ్ ఉందో ఏంటో కూడా మొత్తం ఆ వీడియోలోనే కనిపించాలి. అంటే మీరు వీడియో తీసినప్పుడు నార్మల్గా తీసేసి క్లోజ్ చేసేసి ఓకే చేసాం కదా అని పక్కన పెట్టి తర్వాత కొంచెం కొంచెం చూసుకొని అక్కడెక్కడో డ్యామేజ్ వచ్చిందనుకోండి, అది వీడియో చూపించకపోతే యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే వీడియో క్లోజ్ అయ్యాక మీ చేతిలోంచి కింద పడి కూడా పగిలిపోవచ్చు కదా. సో ఆ రీజన్ చెప్తారు కాబట్టి వీడియోలోనే ఫుల్గా కనిపించాలి. ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదండి, ఎంత అవుతుంది, కొంచెం స్టోరేజ్ అవుతుంది. ఒక్కసారి వీడియో తీసి పెట్టామనుకోండి, డ్యామేజ్ ఉంటే ఆ వీడియో పెట్టేశారనుకోండి కంపల్సరీ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ డ్యామేజ్ ఏ కండిషన్స్కి కూడా చెప్తాను చూడండి. కంప్లీట్ బ్రేకేజ్కి మాత్రమే డ్యామేజ్ అంటారు. చిన్న చిన్న స్టోన్స్, బెండింగ్స్ అంటే ఇట్లా వంగిపోయి వస్తాయి కదా, అలా బెండింగ్ కొంచెం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మాన్యువల్ బెండింగ్స్, మాన్యువల్ కరెక్షన్స్ అంటే చిన్న చిన్న చేసుకోవచ్చు అనే వాటికి మాత్రం ఎక్స్చేంజ్ అయితే ఉండదండి. ఎందుకంటే ఈవెన్ అవి మీ లోకల్ షాప్స్లో కూడా సెట్ చేసి ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు. అలాంటి వాటికి మాత్రం ఎక్స్చేంజ్ అవ్వదు. ఎందుకంటే మీరు మాకు కొరియర్ చేయాలి, మీకు ఒక 100 ఎంతో కొంత లాస్ అవుతుంది మీరు కొరియర్ చేయడానికి, మళ్ళీ మేము దాన్ని మీకు కొరియర్ చేయాలి. సో అండ్ టైం కూడా చాలా పడుతుంది. కాబట్టి లోకల్ షాప్లో రిపేర్ చేయించుకోండి. ఇన్ కేస్ అక్కడ వాళ్ళు మీ దగ్గర ఛార్జ్ చేస్తే కనుక 20 or 30 అండి, అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయరు చిన్న చిన్న వాటికి. ఆ అమౌంట్ అనేది మేము ఇచ్చేస్తాం, ఓకేనా. సో ఇదైతే చూడండి. అండ్ అలా కాకుండా ఫుల్ బ్రేకేజ్ వస్తే కంపల్సరీ ఎక్స్చేంజ్ ఉంటుంది, అందులో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను. 24, 26, 28 ఈ 3 సైజ్ మాత్రమే ఉన్నాయి. బ్యాంగిల్స్ మాత్రం కరెక్ట్ సైజ్ చూసి తీసుకోవాల్సి ఉంటుంది, వాటికి ఎక్స్చేంజ్ అయితే ఉండదు. ఓకే, సో ఇదండి ఓవరాల్గా రూల్స్ అన్ని. వీటిని ఫాలో అయ్యామంటే మనకు ఆన్లైన్లో పర్చేసింగ్ చాలా ఈజీగా వస్తుంది. సమ్ టైమ్స్ ఎక్కడో కాబట్టి బ్యాడ్గా, లేకపోతే ఆల్మోస్ట్ 100 అన్ని ఆర్డర్స్ కూడా క్లియర్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.